మెగాస్టార్ చిరంజీవితో ఫిలిం ఫెడరేషన్ సభ్యుల సమావేశం దాదాపు 2 గంటలుగా కొనసాగుతోంది. తమ సమస్యలు, వేతనాల పెంపు అవసరాన్ని ఫెడరేషన్ నేతలు చిరంజీవికి వివరిస్తున్నారు. ఇప్పటికీ నిర్మాతల వాదనను విన్నారు చిరంజీవి. నిర్మాతల ప్రతిపాదనల్లో కాల్ షీట్స్ కీలకంగా మారాయి. అయితే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్క్ చేసేందుకు తమకు అభ్యంతరం లేదని ఫెడరేషన్ నాయకులు చిరంజీవి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరోవైపు ఫిలిం ఛాంబర్లో నిర్మాతల అత్యవసర సమావేశం ముగిసింది. నిర్మాతలు అందరూ ఛాంబర్కి బాధ్యత అప్పగించామన్న ప్రొడ్యూసర్ శ్రీ కళ్యాణ్ ఛాంబర్ త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. రైట్, అటు ఫిలిం ఛాంబర్లో నడుస్తున్నటువంటి మీటింగ్ అయితే ముగిసినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి అలాగే చిరంజీవితో ఇంకా ఫిలిం ఫెడరేషన్ సభ్యులు మీటింగ్ అయితే కొనసాగుతోంది. దాని గురించి అప్డేట్స్ని మా ప్రతినిధి వెంకట్ ఇస్తారు. వెంకట్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ తో సభ్యులతో మొత్తం కూడా సమావేశం చిరంజీవి ఇంట్లో జరుగుతుంది. దాదాపు 2 గంటల నుంచి కూడా ఈ సమావేశం జరుగుతుంది. అయితే ప్రధానంగా గతంలో తాము ఏదైతే ఫిలిం ఛాంబర్ తో ఒప్పందాలు చేసుకున్నారో వాటిని తాము మళ్ళీ ప్రొడ్యూసర్ కి గుర్తు చేసినట్టుగా, అయితే దీనిపైన గడువు కూడా మూసినట్టుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే జూన్ నెలతోటే గతంలో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందాలు జూన్ తో ముగిసింది. ఆ తర్వాత కొత్తగా చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం 30% ఇవ్వాలి. అది సంవత్సరం 10% చొప్పున ఇవ్వాల్సింది. కాబట్టి దానిపైన మేము అడిగామని కూడా వాళ్ళు చిరంజీవితో చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు 30% ఇస్తారా, లేకపోతే దానిలో కొంత పర్సంటేజ్ తగ్గించేసి మొత్తం 13 ఈనెలకు సమానంగా వేతనాలు చెల్లించే విధంగా ఉంటుందా అనేది కూడా ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లోనే ఫెడరేషన్ సభ్యులు కూడా బయటకు వచ్చి చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఇక్కడ ఒకవైపు చిరంజీవి ఇంట్లో ఇటు ఫెడరేషన్ సభ్యులతో సమావేశం జరుగుతున్న సందర్భంలోనే మరొక వైపు అటు ఫిలిం ఛాంబర్ లో కూడా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఫిలిం ఛాంబర్ లో అత్యవసర సమావేశం నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఫిలిం ఛాంబర్ లో ప్రొడ్యూసర్స్ అత్యవసర సమావేశంలో మాత్రం ఒక నిర్ణయం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చేసింది. వాళ్ళు ఏదైనా సరే ఛాంబర్ ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని, ఛాంబర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తమకు ఆమోదయోగ్యమైనట్టు కూడా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా చెప్పినట్టుగానే సీకెల్ కూడా చెప్పడం జరిగింది. ఇక అక్కడి నుంచి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఇది ఛాంబర్ మీద వాళ్ళు ఈ డిసిషన్ వదిలేయడంతో ఇక్కడ ప్రస్తుతం చిరంజీవి ఇంట్లో కూడా ఇటు ఫెడరేషన్ సభ్యులు కూడా సమావేశం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కూడా ఛాంబర్ తోటే రేపు మరొకసారి సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఛాంబర్ కి మీద వదిలేయడంతో ఇప్పుడు ఛాంబర్ కూడా మళ్ళీ ఫెడరేషన్ సభ్యులతో రేపు సాయంత్రం 4 గంటలకు అట్లా రేపు సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ఫెడరేషన్ కి సంబంధించి అన్ని అంశాలపైన కూడా ఇప్పుడు ఫెడరేషన్ కి సంబంధించి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా జరగడం జరిగింది. దానికి సంబంధించి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ చైర్మన్ అయినటువంటి వీరశంకర్, దాంతో పాటు అనిల్ కూడా వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడే ప్రస్తుతం మనం ఒక విజువల్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఫెడరేషన్ కి సంబంధించి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి వీరశంకర్ కూడా రావడం జరిగింది. బయటకు వచ్చేసి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మీడియా కూడా ఇప్పుడు వివరించే ప్రయత్నం కూడా ఆయన చేస్తారని కూడా చెప్తున్నారు. అయితే వీరశంకర్ తో పాటు ఇటు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడైనటువంటి అనిల్ వల్లభనేని, దాంతో పాటు అమిరాజ్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి చిరంజీవి సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్తాను కూడా ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లోనే వస్తారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సునీల్, రైట్, అయితే 2 గంటలుగా సుదీర్ఘంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా చిరంజీవి దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంత సుదీర్ఘ చర్చల తర్వాత ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో సమావేశం ముగిసింది అని చెప్పవచ్చు. ఇప్పుడే ఒక్కొక్కరు కూడా బయట కూడా వస్తున్నారు. వారందరూ కూడా మీడియా తోటి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా మనం వాళ్ళు చెప్పే అవకాశం అయితే ఉంది. మరి కొద్ది నిమిషాల్లోనే ఫెడరేషన్ కి సంబంధించి ముఖ్యంగా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్, దాంతోపాటు ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి అనిల్, వీళ్ళు ఇరువురు కూడా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేసి లోపల ఈ డిస్కషన్ జరిగింది ఏంటి, మరి ఫెడరేషన్ నుంచి ఎలాంటి వాళ్ళు చెప్పడం జరిగింది తమ సమస్యలు, మెగాస్టార్ ఏం చెప్పారు, మరొక వైపు ఫిలిం ఛాంబర్ లో కూడా ఆ సమావేశం కూడా ప్రొడ్యూసర్స్ కూడా నిర్ణయం జరిగింది. దాంతో పాటు ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఫిలిం ఛాంబర్ పైన మొత్తం నిర్ణయం కూడా వదిలేయటంతో దీన్ని కూడా దీనికి సంబంధించి మొత్తం ఒక కులంకషంగా ఒక సాల్వ్ అయ్యే విధంగా అయితే చర్చలు అయితే జరుగుతున్నట్టుగా ఉంది. దానిపైననే ఇప్పుడు ఫెడరేషన్ సభ్యులకి వస్తే మాత్రం
ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సమస్యకు పులి స్టాప్ పట్టే విధంగా చర్చలు జరిగి ఉంటే మాత్రం రేపటి నుంచి ఈ సమస్యకు పులి స్టాప్ పడి మిగతా అంటే పర్సంటేజ్ విధానం కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. యా, ముఖ్యంగా బయటకు వస్తున్నటువంటి ఫెడరేషన్ సభ్యుల యొక్క మోములు ఎలా ఉంది అంటే వాళ్ళు ఆనందంగానే బయటకు వచ్చారా, లేదు సీరియస్ గా సమస్య కొలిక్కి వస్తుంది అన్న ఆశ అయితే కనబడుతోందా? అంటే ఇప్పుడు వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడతారు కాబట్టి దానికి సంబంధించి అంటే ఫెడరేషన్ సభ్యులు బయట అంటే మీడియంకి ఇంకా రాలేదు, వాళ్ళు వస్తే కనుక దానిపైన క్లారిటీ వస్తుంది. వాళ్ళందరూ కూడా బయటకు సమావేశం ముగిసి వాళ్ళందరూ కూడా ఆ చిరంజీవి బయట ఉన్నట్టు గ్రౌండ్ లో వాళ్ళకి అక్కడ ఉన్నట్టు పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి సమస్య ఏంటంటే ఇక్కడ సమస్యకి సంబంధించి చర్చలు అయితే చాలా బాగా జరిగినట్టుగానే తెలుస్తుంది. దీనిపైన ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది అని కూడా మనం చెప్పొచ్చు. అటు ప్రొడ్యూసర్స్ అందరూ ఛాంబర్ మీదే బాధ్యతను వదిలేయడం, ఈ విషయం కూడా చిరంజీవి దృష్టికి వెళ్లే అవకాశం ఉంది కదా. ఛాంబర్ ప్రొడ్యూసర్ సమావేశం అనేది చిరంజీవికి తెలిసే ఉంది. ఎందుకంటే రెండు వైపుల నుంచి సమావేశం ఏర్పాటు చేసి సమస్యను చాలా త్వరగా పరిష్కరించే విధంగానే చిరంజీవి మొత్తం కూడా డిసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఛాంబర్ లో ప్రొడ్యూసర్స్ సమావేశము, మరొక వైపు ఫెడరేషన్ సభ్యులతో తన ఇంట్లో కూడా సమావేశము, రెండు వైపుల నుంచి కూడా సమావేశాన్ని పరిష్కరించే విధంగా సానుకూలంగా అటు నిర్మాతలు కానీ ఇటు కార్మికులు కానీ ఎవరు కూడా నష్టపోకుండా ఆమోదయోగ విధంగానే దీని సమస్యను పైన డిస్కషన్ జరిగినట్టు అంతిమంగా ఈ ఇరువురు కూడా ఛాంబర్ పైన తమ యొక్క సమస్యను వదిలేసి ఆ ఛాంబర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఛాంబర్ మీద వదిలేయడం జరిగింది కాబట్టి ఇటు ఫెడరేషన్ సభ్యులు కూడా ఛాంబర్ మీద దాన్ని నిర్ణయం కూడా వదిలేస్తారు. కాకపోతే ఏంటంటే ఈ లోపే రెండు వైపులు కూడా ఒక ఆమోదయోగమైనటువంటి నిర్ణయానికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఛాంబర్ ఇప్పుడు ఫెడరేషన్ సభ్యులు మాట్లాడటానికి కూడా మీడియా ముందుకు వస్తున్నారు. ఒక 2 నిమిషాలు మనం చూస్తే ఇంకా మొత్తం కూడా బయటకు వస్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. వారందరూ కూడా మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే అందరూ వస్తున్నారు. 2 నిమిషాల్లోనే మీడియాతో మరి ఏం మాట్లాడతారు అనేది మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం అందరూ కూడా చిరంజీవితో సమావేశమైనటువంటి సభ్యులు అంటే దాదాపు 20 క్రాఫ్ట్స్ లో ఉన్నటువంటి సభ్యులు వారందరూ కూడా వస్తున్నారు. 2 నిమిషాల్లో మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళు మాట్లాడతారని కూడా మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా వాళ్ళు వస్తున్న విజువల్స్ కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళు చిరంజీవితో జరిగినటువంటి అంటే వాళ్ళ ఫేసులు చూస్తే మాత్రం చాలా స్మైల్ గా ఉంది. అంటే చర్చలు చాలా వరకు కూడా చిరంజీవితో పాజిటివ్ గానే జరిగినట్టుగా కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్, దాంతో పాటు కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి అటు వీరశంకర్ కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. అది మనం ఇప్పుడు లైవ్ లో కూడా మొత్తం కూడా చూడొచ్చు. సునీల్. ఓకే వెంకట్. సీతారాం పడిపోదు జాగ్రత్త పట్టుకో. రైట్, ఫిలిం ఫెడరేషన్ సభ్యులు మొత్తం 24 ఫ్రేమ్స్ కి సంబంధించినటువంటి మొత్తం యూనియన్ నాయకులందరూ కూడా చిరంజీవి ఇంటి బాట పట్టారు. 2 గంటలు సుదీర్ఘంగా చిరంజీవికి వారి సమస్యలని విన్నవించారు. వారి ప్రధానమైనటువంటి డిమాండ్లని కూడా ముఖ్యంగా ఫెడరేషన్ సభ్యులందరూ కూడా చిరంజీవికి తెలియజేశారు. తమ డిమాండ్లన్నీ కూడా సరళమైనవే, తగిన డిమాండ్లనే చేస్తున్నాము అంటూ కూడా అన్ని వివరించిన ప్రయత్నం చేస్తున్నారు. సో అయిపోయిన తర్వాత మీటింగ్ అనంతరం ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతున్నారు. మా నిరసన తెలియజేస్తున్నాం. ఆ నిరసన మీ అందరికి కూడా తెలుసు, మా వేతనాలు 30% పెంచాలనేది. దానికి వివిధ రకాలుగా ఛాంబర్లో చాలా రోజుల నుంచి చర్చల పేరుతో పిలుస్తున్నారు. ఆచరణ సాధ్యంగానే కండిషన్లు పెడుతున్నారు. దాని మీద సరే మీరు కండిషన్లు ఒప్పుకోవాలంటే మాకు ఎంత పర్సెంటేజ్ పెంచుతారని చెప్పేసి మేము క్లారిటీగా ఉన్నా కానీ వారు ఆ క్లారిటీగా చెప్పకుండా మళ్ళా దాటవేత కార్యక్రమం చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అంతిమంగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ కార్మికులది 15 రోజుల నుంచి జరుగుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది, అసలు ఏంటి ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది అని వారు ఈరోజు మా అందరినీ మా 72 మందిని 24 సంఘాల నుంచి 72 మందిని ఆహ్వానించడం జరిగింది. వారు ఈ 2 గంటల సేపు కూడా అసలు మీ కష్టాలు ఏంటి అని ప్రతి ఒక్క యూనియన్ నుంచి ప్రతి ఒక్క యూనియన్ సభ్యుల నుంచి వారి యొక్క వివరణ అంతా పూర్తిగా తెలుసుకున్న తర్వాత వారు ఒకటే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అటు నిర్మాత బాగుండాలి, కార్మికులు బాగుండాలి, మీ సమస్యలన్నిటికీ కూడా
వెంటనే ఒక 2 రోజుల్లో మనం పరిష్కరించే విధంగా ఏ విధంగా అయితే మీకు న్యాయం జరుగుతుందని మమ్మల్ని అన్ని వారు వివరంగా అడిగిన పిదప మేము అంతా క్లారిటీగా చెప్పడం జరిగింది. సార్ ఇలా మాకు వేతనాల పెంపు విషయంలో మేము ఇప్పుడు క్లారిటీగా ఉన్నాము, కానీ మా మీద చాలా నిందలు వేస్తూ ఉన్నారు. మేము అడిగిన దాంట్లో న్యాయం ఉంది అని మేము వారికి పూర్తిగా వివరించడం జరిగింది. కానీ వారికి వివిధ రకాలుగా వారి సమస్యలు వారు చెప్పారు. నిర్మాతలు కానీ ఇంక నిన్న మొన్న వచ్చిన వారందరికీ కూడా మా సమస్యలు కూడా ఈరోజు చెప్పాం కాబట్టి వారు కూడా విత్తిన రేపు కానీ ఎల్లుండి కానీ ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. వారు కూడా సేమ్ కండిషన్ల గురించి పూర్తిగా మాట్లాడారు. మేము కూడా కండిషన్ల గురించి ఒక ఫ్లెక్సిబిలిటీగా ఎలా ఉండాలి ఏంటి అనేది క్లారిటీగా మాట్లాడాం. ఏదేమైనా మనందరం కూడా ఒక కుటుంబం, ఆ కుటుంబం అనేది మన ఛాంబర్ సమక్షంలో మేమందరం కూడా ఉన్నాం కాబట్టి మేము ఒక సయోధ్యగా వెళ్ళడానికి మాకు కూడా కొన్ని సూచనలు చేయమని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము వీరశంకర్ గారు, అమ్మిరాజు గారు, అలెక్స్ గారు, అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా మొత్తం కూడా ఏదేమైనా మా వర్కర్స్కి న్యాయం జరగాలి, అలాగే నిర్మాత బాగుండాలని మేము కూడా వారికి చెప్పడం జరిగింది. ఏదైనా రేపు కానీ ఎల్లుండి కానీ ఈ సమస్య పరిష్కారం ఇక్కడ జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. యాక్చువల్లీ మా సమస్య ఏదైతే ఉందో కండిషన్లు వాళ్ళు ఏదైతే 2 కండిషన్లు ఒప్పుకోవట్లేదు అని వారు అన్నారో ఆ 2 కండిషన్ల గురించి వాళ్ళు క్లారిటీగా మాకు జరుగుతున్న అన్యాయం ఏంటి, ఆ కండిషన్లు ఒప్పుకుంటే మాకు జరిగే అన్యాయం ఏంటని వారికి పూర్తిగా వివరించడం జరిగింది. సరే సండేల గురించి మేము ఆలోచిస్తామని కూడా చెప్పాము. సండే వాళ్ళు ఏదైతే అడిగారో 3 సండేలు మాకు కావాలి అని, ఆ 3 సండేల్లో మేము కొన్ని వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అది కూడా మేము రేపు అంతిమంగా రేపు ఒక మీటింగ్ పెట్టుకున్నామండి. మేము వర్కర్స్ అందరం కూడా ఒక బహిరంగ సమావేశం లాగా పెట్టుకున్నాం. 24 యూనియన్ల సర్వసభ్య సమావేశం లాగా అందరం కూడా ఒక దగ్గర కలిసి ఈ కండిషన్ల గురించి వారందరూ కూడా మా సభ్యులందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాము. కంపల్సరీ పెట్టుకోండి, పెట్టాలి కూడా, అందరికి కూడా తెలియాలని కూడా వారు చెప్పారు. కాబట్టి ఏదైతే వాళ్ళు సండేలు అన్నారో సండేలకు మేము ఫ్లెక్సిబిలిటీ ఇస్తామని చెప్పాము. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా రేపు సభ్యులతో మాట్లాడి వచ్చిన తర్వాత చెప్తామని చెప్పాము. అలాగే 9 to 9 కాల్ షీట్ గురించి పూర్తిగా మాకు దానివల్ల ఎలా లాస్ అవుతుంది, ఎలా కొన్ని యూనియన్లకు బెనిఫిట్ అవుతుంది, అసలు బెనిఫిట్ కాని యూనియన్లు ఏంటి అనేది కూడా క్లారిటీగా మేము అంతిమంగా ఒకటే చెప్పాము. మాకు దానివల్ల ఎంత లాస్ అవుతాము, దానివల్ల ఏంటి, ఆ లాస్కు సంబంధించిన బెనిఫిట్ ఏంటి అన్ని కూడా క్లారిటీగా వారికి వివరించడం జరిగింది. ఏదేమైనా మా కష్టాన్నంతా కూడా ఈరోజు చాలా కూలంకుషంగా 2 గంటల సేపు ప్రతి ఒక్క యూనియన్లో జరుగుతున్న సమస్యలు ఏంటి, మా మీద పడ్డ నిందలేంటి, మమ్మల్ని ఏ విధంగా కార్డుల విషయంలో కానీ ఇంకా వివిధ రకాల అంశాల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా వారు లేవనెత్తారు. ప్రతి దానికి కూడా మేము కూలంకుషంగా వారికి వివరించడం జరిగింది. అంతిమంగా రేపు పబ్లిక్ అందరికి చెప్పిన తర్వాత మరలా ఒక 5గురిని రమ్మని చెప్పారు. మా సైడ్ నుంచి ఒక 5గురు, వాళ్ళ సైడ్ నుంచి ఒక 5గురు మేము పిలుస్తాను. అంతిమంగా సమస్య పరిష్కారం చేద్దాం. ఏదున్నా మన ఛాంబర్, కౌన్సిల్ మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకోవాలి. ఏదున్నా నా దాకా వచ్చి మీరు సమస్య ఇప్పుడు వివరించడానికి ఎప్పుడైనా సరే నా డోర్లు తెరిచే ఉంటాయి అని వారు చాలా అసలు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వివరంగా ప్రతి ఒక్క యూనియన్లో ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందని వారు అడగడం మా అందరికి కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఉందండి, రేపు జనలబాడీ మా నిరసన ప్లస్ మా జనలబాడీలో అన్ని సమస్యలు మా పబ్లిక్ కి వివరించడానికి అక్కడ ఏదైతే ఈ 2 కండిషన్లు ఉన్నాయో ఆదివారాలు కానీ అలాగే ఏదైతే 9 to 9 కాల్ షీట్ అని వారు అంటున్నారో ఆ 9 to 9 కాల్ షీట్ కూడా సభ్యులందరికీ చెప్పి అక్కడ వారి నిర్మాతల గురించి వారి సమస్యల గురించి కూడా చెప్పారు. ఆ సమస్యలన్నీ కూడా మేము అక్కడ అందరికీ వివరించి మా సభ్యులందరికీ వివరించి ఆ తదుపరి మేము ఇక్కడ వచ్చి వారి సభ్యుల యొక్క నిర్ణయాన్ని మీకు తెలియజేస్తామని చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలపడం జరిగింది. ఏదేమైనా సమస్య త్వరగా పరిష్కారం కావాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఇప్పుడే ఛాంబర్ నుంచి కూడా పిలుపు వచ్చింది, మేము మాట్లాడుతున్నాం ఛాంబర్లో, మీరు కూడా ఛాంబర్కి రావాలని చెప్పారు. కాబట్టి ఏదైనా మరి రేపు మా తరపున అయితే మా నిరసన కంపల్సరీ, ఆ నిరసన అనకుండానే మా సర్వసభ్య సమావేశం లాగా అందరం కూడా ఒక ఐక్య వేదిక లాగా ఏర్పడి మాకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ మాకు జరగవలసిన న్యాయాలు కానీ అన్ని కూడా అక్కడ కూలంకుషంగా సభ్యుల సమక్షంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని మేము ఏంటండి మాకు జనరల్ బాడీ సమావేశం చెప్తున్నానండి, చెప్తున్నాను ఏదండి కాదండి, మేము వారికి వివరించడం జరిగింది. మేము సర్వసభ్య సమావేశంలో ఏర్పడి మా నిరసన ఏదైతే 15 రోజుల నుంచి చేస్తున్నామో దానికి ఒక కన్క్లూజన్ గా సభ్యులకు కూడా వివరించాలి అని మేము ఆల్రెడీ పెట్టుకోవడం జరిగిందని చెప్పాము. దాన్ని సభ్యులకు వివరించాలి, అది మంచి పనే, మీరు చేస్తుంది కూడా మంచి పని, కాబట్టి అది చేయండి తప్పనిసరిగా. సభ్యులందరూ వివరించండి. నిరసన కాదు, ఆ 2 పాయింట్ల మీద మాకు సభ్యుల్లో ఉన్న క్లారిటీ కోసం అని చెప్పి రేపు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత తదుపరి రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి కానీ మరలా ఇక్కడికి పిలుస్తా అని చెప్పారు. నిర్మాతల్ని, ఛాంబర్ని, భరతభూషణ్ గారిని, ఛాంబర్ పెద్దలను అందరినీ పిలుస్తామని చెప్పారు. నిరసన కాదు, మేము క్లారిటీ చెప్పామండి. మేము
మేము నిరసన తెలియజేద్దాం అనుకున్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు చర్చలకు పిలిచారు కాబట్టి చర్చలు ఫలిస్తాయని ఆశిస్తున్నాం కాబట్టి రేపు ఏదైతే 2 కండిషన్ల దగ్గర ఆగింది కాబట్టి ఆ 2 కండిషన్లకి మా యొక్క సభ్యులందరికీ 24 కార్మిక యూనియన్ సంఘాల యొక్క సభ్యులందరికీ కూడా వివరించి ఆ 2 కండిషన్లు ఒప్పుకోవాలా వద్దా, ఒప్పుకుంటే ఎలా ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే ఒప్పుకోకూడదా అనే క్లారిటీ తీసుకోవడానికి రేపు మేము సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఉందండి రేపు. అలాగే ఆ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అట్లాగే మా యొక్క బాధలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి రేపు సీఎం గారికి కూడా మేము పాలాభిషేకం చేసి మా యొక్క బాధలు కూడా వారి దృష్టికి తీసుకెళ్లడానికి మా ప్రయత్నం రేపు చేస్తున్నాం. మాకు రేపు వేతనాలు వస్తాయని మేము భావిస్తున్నాం. ఏదైతే మేము అడిగామో చాలా ఫ్లెక్సిబిలిటీగా చాలా ఆశాజనకంగానే ఉంది. ఛాంబర్ వారితో మాట్లాడి చెప్తామని చెప్పారు. కంపల్సరీగా మేము అడిగిన వేతనాలు మాకు కంపల్సరీ వస్తాయని మేము భావిస్తున్నాం. ఆ 3 యూనియన్లో కూడా అంతర్భాగమే. కంపల్సరీ వారికి కూడా న్యాయం చేయాలని చెప్పి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. అది చాలా హర్షణీయం. ఎందుకంటే అట్లా విడగొట్టడం కరెక్ట్ కాదు. వారి పర్సంటేజ్లో ఏమైనా మార్పులు ఉంటే కనుక కూర్చొని మాట్లాడాలి తప్ప వారి ముగ్గురికి పెంచమంటం కరెక్ట్ కాదు. అది నేను మాట్లాడతానని చెప్పారు. తప్పనిసరిగా వారి ముగ్గురికి కూడా పెరుగుతాయి వేతనాలు. ఇంకా ఇప్పుడు మమ్మల్ని రమ్మన్నారు. ఇప్పుడు ఫోన్లో మాట్లాడతారు. ఎప్పుడు అనేది సమయం చెప్తారు వాళ్ళు. కానీ రేపైతే మాత్రం మాకు కార్యక్రమం ఉందని చెప్పాము. వారు కూడా పెట్టుకోమని చెప్పారు. అంతిమంగా ఒకటే అండి, చిరంజీవి గారు పెట్టినా బాలకృష్ణ గారు పెట్టినా ఏదన్నా కార్మికుల సంక్షేమం నిర్మాతల సంక్షేమం కోసమే ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మా 72 మంది కార్మికులను కూడా కార్మిక నాయకులందరినీ పిలిచి మాట్లాడారంటేనే ఇంకా ఆ సమస్య పరిష్కారం దొరుకుతుందని మేము భావిస్తున్నాం. అలాగే వారు కూడా ఒకటే చెప్పారు, ఏదన్నా ఛాంబరు నిర్మాతలు అందరూ కూడా ప్లస్ వర్కర్స్ అందరూ కూడా కలిసి రేపు చేసుకోవాల్సిన వాళ్ళం కాబట్టి ఈ సమస్య వాళ్ళని కూడా పిలుస్తాను. ఏదైనా ఒక పెద్ద మనిషిగా మీ ఇద్దరి మధ్యలో ఒక సయోధ్య కుదర్చడానికి నేను ప్లాన్ చేస్తాను తప్ప సమస్యని ఇంకా ఎక్కువ జటిలం చేయడం బాగోదు. కాబట్టి వారి సైడు సమస్యలు ఉన్నాయి, మీ సైడు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్య పరిష్కారానికి నేను మార్గం చూపుతాను. ఆ మార్గం మధ్యలో నా అవసరం ఎంత ఉంటే అంతవరకు నేను సాధ్యమైనంత వరకు మీ ఇద్దరికీ న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాను వారు చెప్పడం జరిగింది. ఇంకా చెప్పలేమండి, ఇప్పుడే చెప్పలేము. ఏదైనా క్లారిటీ రావాలి కాబట్టి రేపేళ్ళింట్లో మళ్ళా మా యొక్క కార్యక్రమం చెప్తాం కాబట్టి తప్పనిసరిగా సమస్య పరిష్కారం ఆ రెండు పాయింట్ కండిషన్ల మీద ప్లస్ వారు మాకు ఏదైతే మా వేతనం పెంచాలని మేము భావిస్తున్నామో ఆ పర్సంటేజ్ విధానం అనేది మాకు నచ్చితే మేము వెంటనే గురువారం నుంచి షూటింగ్ చేసుకోవచ్చు. మాకు ఆమోదయోగ్యంగా ఉంటాయని మేము భావిస్తున్నాం. అది ఆమోదయోగ్యంగా ఉంటే తప్పనిసరిగా మేము అంగీకరిస్తామని చెప్పాము. వారు ఫ్లెక్సిబిలిటీగా విన్నారు. ఏదైనా రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ, ఎందుకంటే మళ్ళీ వారు 21 నుంచి ఉండరు కాబట్టి 21 లోపే సమస్య పరిష్కరిద్దామని చెప్పారు. కాబట్టి మేము అందుబాటులో ఉండమన్నారు. ఏదన్నా రేపటి నుంచి మా సైడ్ నుంచి ఒక 5గురిని రేపటి నుంచి అందరినీ పిలవలేం కాబట్టి ఈ రోజు అందరి యొక్క సమస్యలు విన్నారు. ఆ 2 కండిషన్లు ఎందుకు ఒప్పుకోవట్లేదు, దానివల్ల మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి అనేది వారు చాలా వివరంగా అన్ని యూనియన్ల యొక్క వివరణ తీసుకున్నారు. కాబట్టి ఆ వివరణ రేపు మా సభ్యులు కూడా తెలియజేసిన తర్వాత మీకు తెలియజేస్తామని చెప్పాం. కాబట్టి రేపు మేము అందరం కూడా సభ్యుల సమక్షంలో ఆ నిర్ణయం తీసుకుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇది చిరంజీవి గారు ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే సమస్య జటిలం అవుతున్నప్పుడు అలాంటి ఒక పెద్ద మనిషిగా ఆయన వచ్చి ఇటు కార్మికుల కష్టాలు అటు నిర్మాతల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా ఇరువైపులా ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా ఆయన ఆలోచిస్తున్నారు. మమ్మల్ని కూడా ఒక మెట్టు మీరు దిగాలి, ఒక మెట్టు వాళ్ళు దిగాలి అన్నట్టుగానే ఆయన మాట్లాడుతున్నారు ఈ సమస్య పరిష్కారం అవడానికి. సో ఈరోజు అందరి యూనియన్ల సమస్యలు ఆయన విన్నారు. కొన్ని అంతకితం విన్న కొన్ని వాటికి వివరణ ఆయన తెలుసుకున్నారు. అలాగే ప్రొడ్యూసర్ల కష్టాలు కూడా చెప్పారు. వాళ్ళు 9 to 9 వాళ్ళు సండేస్ ఎందుకు అడుగుతున్నారో కూడా చెప్పారు. అసలు ఈ సమస్య పరిష్కారం అవ్వట్లేదని ఫెడరేషన్ నిరసన కార్యక్రమంగా అనుకున్నది మీకు వివరణ ఇస్తున్నాను నేను. అది రేపు జనరల్ బాడీ సమావేశం కాబోతోంది. నిర్మాతలు ఏదైతే రిక్వెస్ట్ చేశారో ఈ 2 ఇస్తే మాకు బెనిఫిట్ అవుతుంది అని అన్నదో అది మెంబర్స్కి అందరూ చెప్పి వాళ్ళ ఆమోదయోగ్యం అయితే డెఫినెట్గా రేపు ఓకే మీ కండిషన్ లేకపోతే ఇలాగా 3 సండేలు అడిగారు కదా ఇంకొక సండే ఇస్తాము అన్నట్టుగా మాట్లాడడం వయా మీడియాగా ఇద్దరికీ ఆమోదయోగ్యమైన విధంగా ఉంటుంది. ఫైనల్గా చర్చల ద్వారానే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఫైనల్గా ఇండస్ట్రీ అంతా అవుతే మీరు కూడా ఇండస్ట్రీలో భాగమే, సినిమా జర్నలిస్టులు ఇప్పుడు కూడా కుటుంబంలోనే చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏమీ కూడా ఎవరికి వాళ్ళు మీడియాతో మాట్లాడి ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టడం కాకుండా అటు ప్రొడ్యూసర్లు కూడా
టెక్నీషియన్లు అవమానించే రీతిలో మాట్లాడడం కానీ, అలాగే టెక్నీషియన్స్ మాకు ఫుడ్ పెట్టేది ప్రొడ్యూసర్ అనే కన్సర్న్తో ఉన్నారు కాబట్టి వాళ్ళలో కొంతమంది పరుషబద్ధ జాలాలు వాడకుండా ఈ సమస్య పరిష్కారం అందరూ మళ్ళీ తిరిగి సినిమా కుటుంబంలాగా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన ఆకర్షించారు. మేము కూడా డైరెక్టర్ అసోసియేషన్ తరఫున నన్ను ఇక్కడ కోఆర్డినేషన్ కమిటీలో నన్ను పెట్టినందుకు మేము కూడా అదే కోరుకుంటున్నాం. రేపు నా రాగానే అడిగారు నిరసన ఉందని కాదు, నిరసన అనే ప్రయత్నము ఈ సమస్య పరిష్కారం కావట్లేదన్నప్పుడు జరిగింది. ఇప్పుడు అది సర్వసభ్య సమావేశం అయింది. ప్రొడ్యూసర్ల యొక్క రిక్వెస్ట్ని కూడా రేపు ప్రజలందరికీ తెలియజేసి వాళ్ళకి మన సపోర్ట్ కావాలంటున్నారు, మీరు ఎంతవరకు చేయగలరు, ఇందులో వైఎ మీడియాగా మనం ఏం చేయగలము, అలాగే వాళ్ళు వైఎ మీడియాగా మనకి ఏం చేయగలరు అనేది డెఫినెట్గా ప్రతిసారి ఇంతకన్నా ఎక్కువ రోజులు 40 రోజులు 30 రోజులు కూడా షూటింగ్ లాగిన సందర్భాలు ఉన్నాయి. మద్రాసులో కూడా చాలా సందర్భాలు ఇలా జరిగినాయి. ఇదేం కొత్త కాదు. కాకపోతే ఈసారి ఇప్పుడున్న పరిస్థితి ట్రేడ్ ప్రకారంగా మా కష్టాలను అర్థం చేసుకోవడానికి ప్రొడ్యూసర్లు రిక్వెస్ట్ చేస్తున్నారు, అలాగే చిన్న నిర్మాతల రిక్వెస్ట్ ఉంది. ఇవన్నిటిని ఆలోచించిన అలాగే టెక్నీషియన్ల కష్టాలు ఉన్నాయి. ఇందులో ఒక 5-6 యూనియన్లు ఈ 12 గంటలే కాకుండా ముందు ఒక 2 గంటల తర్వాత 2 గంటలు కూడా కష్టపడేవాళ్ళు ఉన్నారు. సో కేటగిరికల్గా ఇలాగ మొత్తం 24 క్రాఫ్ట్స్ యొక్క సమస్య కాదండి ఇప్పుడు ఈరోజు మాట్లాడుతుంది. అందులో 13 యూనియన్సే డైలీ వేజెస్ ఉన్నారు. ఆ 13 యూనియన్లో కూడా ఒక 5-6 యూనియన్లు ముందుగా లేచి వాళ్ళు ఓనర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎక్విప్మెంట్ ఎక్కించుకుని మళ్ళీ స్పాట్కి వచ్చి వాళ్ళు ప్యాక్ తీసి ఇలాంటి చాలా ఈ 12 అవర్సే కాకుండా 2 అవర్స్ అంటే ఇంచుమించు 16 గంటలు పనిచేస్తూ ఉన్న వాళ్ళని కొంచెం అది ఒక 5-6 యూనియన్లు ఉంటాయి, వాటిని కొంచెం స్పెషల్ మెన్షన్ చేయండి అని చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా జాగ్రత్తగా అన్ని నోట్ చేసుకుని ఏది కూడా మిస్ అవ్వకుండా ఆయన ఒక స్టూడెంట్ లాగా అన్ని రాసుకున్నారు. నిజంగా చిరంజీవి గారు ఇంతే ఓపిక మన ప్రొడ్యూసర్ సైడ్ కానీ మన యూనియన్ సైడ్ కానీ డిస్కషన్ అప్పుడు ఈ రోజు ఎలా జరిగిందో 2 గంటలు చాలా కన్స్ట్రక్టివ్గా డిస్కషన్. ఛాంబర్లో కూడా మా సైడ్ కానీ ప్రొడ్యూసర్ సైడ్ కానీ ఇంత కన్స్ట్రక్టివ్గా మీకున్న ఇబ్బందులు కేటగిరికల్గా మాట్లాడుతూ ఉంటే ఈ 3 గంటలు ఈ 3 నెలలు టైంపాస్ అయ్యేది కాదు. ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్గా డిస్కషన్ జరగలేదు కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఈ 15 రోజులుగా షూటింగ్లు ఆగటం జరిగింది. కానీ లేకపోతే ఇటు సైడ్ కూడా వర్కర్స్ సఫర్ అవ్వకూడదు, అలాగే కోట్లకు పెట్టుబడి పెట్టి ప్రొడ్యూసర్లు కూడా సఫర్ అవ్వకూడదు. సో ఫైనల్గా ఎవరి హక్కులు వాళ్ళు కాపాడబడాలి, వాళ్ళ కష్టాన్ని వాళ్ళు గుర్తించాలి. అలాగే వాళ్ళు కూడా ప్రొడ్యూసర్లు కూడా ఆ రోజు 2000 బిలో ఉన్న వాళ్ళకందరికీ పెంచుదాం ముందు అని ఆ రోజు వాళ్ళు పెంచారు. వీళ్ళు కష్టపడతారు కాబట్టి వీళ్ళు తక్కువ వస్తుంది కాబట్టి అన్నది. అలాగే పైన 3 యూనియన్లు కూడా ఆ రోజుని ఇంత పెంచుతున్నామని ఒక మాట అని ఉంటే ఆ రోజు సాల్వ్ అయిపోయేది. అస్సలు పెంచం అనే పరిస్థితి ఆ రోజు ఉంది కాబట్టి జటిలంగా మారింది. సో మళ్ళీ ఈ రోజున మళ్ళీ వాళ్ళకి 5 పెంచుదామని ఒక మెసేజ్ ఇచ్చారు. మళ్ళీ అది కూడా రేపు నెగోషియేట్ అయ్యి మళ్ళీ చిరంజీవి గారే చాలా ప్రోయాక్టివ్గా వాళ్ళని కూడా పిలిచి మీరు చెప్పిన సమస్యలు వాళ్ళకి చెప్తాను, వాళ్ళు చెప్పిన సమస్యలు మీకు చెప్తాను కాబట్టి మళ్ళీ ఇద్దరిని కలిపి ఒకేసారి సాల్వ్ అయ్యేలాగా చేస్తానని చాలా ఇనిషియేట్ చేసినందుకు నేను చిరంజీవి గారు నిజంగా మనస్ఫూర్తిగా ఓ సినిమాని పరిశ్రమని అందరినీ బ్రదర్హుడ్గా చూసే ఆయన ఇనిషియేట్ చేసినందుకు ఆయనకి మొత్తం టెక్నిక్. మరోవైపు ఫిలిం ఛాంబర్లో నిర్మాతల అత్యవసర సమావేశం ముగిసింది. నిర్మాతలు అందరూ ఛాంబర్కి బాధ్యత అప్పగించామన్నారు ప్రొడ్యూసర్ సి కళ్యాణ్. ఛాంబర్ త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రొడ్యూసర్లు అందరూ ఛాంబర్కి అప్పచెప్పారు. ఛాంబర్ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఛాంబర్ విల్ టేక్ ద డెసిషన్. ఏం లేదు, వెరీ ఫాస్ట్గా క్లియర్ అయిపోయింది. ప్రొడ్యూసర్లు అందరూ ఛాంబర్కి అప్పచెప్పారు. ఛాంబర్ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఛాంబర్ విల్ టేక్ ద డెసిషన్. ఏం లేదు, వెరీ ఫాస్ట్గా క్లియర్ అయిపోయింది.